రేపు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నెల 26వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 29న ఉపసంహరణ, మే 13న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలుకు వారం రోజుల సమయం ఉండటంతో అభ్యర్థులు మంచి ముహూర్తం చూసుకుని నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. 4 సెట్ల నామినేషన్తో పాటు క్రిమినల్ కేసులను బహిరంగంగా ప్రకటించాల్సిందేనని ఈసీ సూచించింది. రేపు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. రేపటి నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలై ఈ నెల 25వ తేదీతో ముగియనుంది. ఏప్రిల్ 26న నామినేషన్లు పరిశీలించి 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించనుంది. 17 పార్లమెంట్ నియోజకవర్గాల ఆర్ఓ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ప్రతి అభ్యర్థి ఫారం 2 దాఖలు చేయాల్సి ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఒక అభ్యర్థి 4 సెట్ల నామినేషన్లు దాఖలు చేయొచ్చని, వాటిని అభ్యర్థి లేదా అభ్యర్థి తరపున ఎవరైనా దాఖలు చేయొచ్చని సూచించారు. క్రిమినల్ కేసులు ఉంటే బహిరంగంగా ప్రకటించాల్సిందేనని ఎన్నికల అధికారులు సూచించారు. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ కానుండటంతో మంచి రోజు చూసుకుని నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు చూస్తున్నారు. నామినేషన్లకు మొత్తం 7 రోజులు గడువు ఉంటుంది. 7 రోజుల్లో తమకు కలిసొచ్చే రోజుల్లో నామినేషన్ వేసేందుకు పండితుల సలహాలు తీసుకుంటున్నారు. ఈ నెల 18, 19, 23, 24వ తేదీల్లో మంచి ముహూర్తం ఉండడంతో ఆ రోజుల్లో ఎక్కువ నామినేషన్లు దాఖలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. 21వ తేదీన మంచి రోజు ఉన్నా ఆదివారం కావడంతో నామినేషన్లకు ఛాన్స్ లేకుండా పోయింది. ఓవరాల్ గా ఈ నెల 19వ తేదీన ఎక్కువ నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. దీంతో ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 3 స్థానాలు మినహా కాంగ్రెస్ 14 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు 1-2 రోజుల్లో అభ్యర్థులను ఖరారు చేసే ఛాన్స్ ఉంది. పలువురు అభ్యర్థుల నామినేషన్లకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. నామినేషన్లను అన్ని పార్టీల అభ్యర్థులు గ్రాండ్ గా వేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. మరోవైపు కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ నామినేషన్లు కూడా రేపటి నుంచే ప్రారంభం కానున్నాయి.